హాయ్ ఫ్రెండ్స్, మన వన్‌ప్లస్ నుంచి త్వరలో మరొక ఫోన్ చూడొచ్చనమాట. గైస్ నేను రీసెంట్‌గా వన్‌ప్లస్ 13T ఒక వీడియో చేశాననమాట. అంటే ఆ వీడియో చేసి ఒక 1 వీక్ అవుతుంది. బట్ 1 వీక్ అయ్యిందో లేదో వీళ్ళు మళ్ళీ వన్‌ప్లస్ 13S ఒక రివీల్ అయితే చేశారనమాట. అంటే ఈ మొబైల్ లాంచ్ చేస్తున్నట్లు ఒక అఫీషియల్ రూమర్స్ అయితే వీళ్ళు బయట పెట్టారని చెప్పొచ్చు. అంటే కన్ఫర్మ్ డేట్ తెలీదు కానీ మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ కానీ అలాగే ఈ మొబైల్ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అని మీకు ఫైనల్‌గా చెప్తాను అనమాట. గైస్ నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టండి గైస్. ఫస్ట్ మన మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ మనకి క్రిస్టల్ షీట్ గ్లాస్ యూజ్ చేస్తారని చెప్తున్నారు అనమాట. కొంచెం బెటర్ ప్రొటెక్షన్ గ్లాస్ అని చెప్పొచ్చు. అలాగే మనకి బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటుంది, సైడ్ అయితే అల్యూమినియం ఫినిష్ ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే మనకి డ్యూయల్ స్టోరేజ్ స్పీకర్స్ మీద రాబోతుంది అనమాట. మనకి వన్‌ప్లస్లో సౌండ్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకి ఆప్టికల్లీ మనకి IP65 వాటర్ రేటింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఫుల్లీ వాటర్ రెసిస్టెంట్ కాదు, చిన్న చిన్న డ్రాప్స్కి సర్వే అవ్వగలని చెప్పొచ్చు. మనకి NFC సపోర్ట్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే మనకి థిక్నెస్ విషయానికి చూసినట్టయితే మనకి 8.2 mm థిక్నెస్ ఉందని చెప్తున్నారు. అంటే కొంచెం స్లిమ్మెస్ట్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. మరీ అంత లావ్ అయితే ఉండదు, కొంచెం సన్నగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మనకి వెయిట్ విషయానికి చూసినట్టయితే అప్రాక్సిమేట్గా 195 గ్రామ్స్ కానీ 189 గ్రామ్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అంటే కొంచెం లైట్ వెయిట్ ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఫోన్ ఓవరాల్ లుక్ చూసి మనకి ఐఫోన్ గుర్తొస్తుంది అనమాట. ఎందుకంటే మనకి బెజల్స్ కానీ సైడ్ కానీ మొత్తం ఐఫోన్ ఉన్నట్లు ఉంటాయని చెప్పొచ్చు. అంటే మనకి డిజైన్ కొంచెం బాగుంది అనమాట. ఈజీగా మనము డిస్ప్లే విషయానికి చూసినట్టయితే మనకి 6.32 ఇంచెస్ LTPO AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు అన్నమాట. కొంచెం కాదు, చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇది ఇందులో మనకి 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ పెట్టారని చెప్పొచ్చు. అలాగే మనకి HDR10+ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, అలాగే HDR VVID సపోర్ట్ ఉంది. ఇంకా చూడండి ఇందులో మనకి 1600 nits అయితే పీక్ బ్రైట్నెస్ పెట్టారు. ఇది మనకి చాలా బెటర్ బ్రైట్నెస్ అనమాట. అంటే మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ మొబైల్ యూజ్ చేసేటప్పుడు మనకి అల్ట్రా బ్రైట్నెస్ చూడొచ్చు ఈ మొబైల్. డిస్ప్లే ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. అంటే డాల్బీ విజన్ కానీ అలాగే HDR సపోర్ట్ కానీ ఇలాంటి ఫీచర్స్ చాలా బాగున్నాయి కాబట్టి మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్ మాత్రము చాలా బాగుంటుంది అనమాట. ఇందులో మనకి వైడ్ బ్యాండ్ ఎలిమెంట్ సపోర్ట్ ఉంది. అంటే మన OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ చూడొచ్చు. ప్రాసెసర్ విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఇది ఇచ్చేస్తారు. ఇది మనకి అడ్వాన్స్ ప్రాసెసర్ అండ్ లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు అనమాట. మనకి ఈ ప్రాసెసర్ నుంచి ఒక బెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఫ్రెండ్స్ ఇది మనకి 4.32 GHz అయితే క్లాక్ స్పీడ్ ఉంటుంది అనమాట. 3 nm బిల్డ్ ప్రాసెసర్ అనమాట. ఇక్కడ మనకి LPDDR5 ఉంటుంది, అలాగే UFS 4.0 రాబోతుంది అనమాట. మన గేమింగ్ పర్పస్ కానీ అలాగే నార్మల్ పర్పస్ కానీ మనకి ఈ ప్రాసెసర్ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే మేజర్గా గేమింగ్ మాత్రం అయితే చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ మాత్రం బీచ్ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం దీని నుంచి. అలాగే మనకి Android 15 రాబోతుంది, అలాగే ఆక్సిజన్ OS 15 రాబోతుందని చెప్పొచ్చు. ఇక మనకి ప్రాసెసర్ అయితే బెటర్ కానీ బట్ మనకి ఇక్కడ వేపర్ కూలింగ్ చాంబర్ కానీ ఇలాంటిది అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. ఏ ఫీచర్ విషయానికి కూడా ఇందులో మనకి ఏ ఫీచర్స్ అనేవి చాలా ఉంటాయి అనమాట. అంటే మనకి వన్‌ప్లస్లో ఏవైతే ఏ ఫీచర్స్ ఉన్నాయో అవే చూడొచ్చు మాక్సిమం. ఇంకా మనకి ప్రాసెసర్ చూస్తే మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అంటే మనకి వన్‌ప్లస్ 13Tలో కూడా మనం సేమ్ ప్రాసెసర్ చూడొచ్చు అనమాట. కాకపోతే మనకి పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా రెండు ఫోన్స్ ఒకటే అని చెప్పొచ్చు, ఏది ఇంచుమించు అయితే ఉండదు. ఇంకా మనకి కెమెరా విషయానికి చూసినది మనకి ఇది డోల్ కెమెరా సెటప్ ఉండదు, ఒక ఫ్లాష్ ఉంటుందని చెప్పొచ్చు. ఈసారి మనకి కెమెరా మోడల్ కూడా చాలా చేంజ్ అయిపోయింది అనమాట. మనకి సేమ్ ఐఫోన్ కెమెరా మోడల్ ఏమాత్రం ఉంటుంది సేమ్ చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 15 MP ఇచ్చారు. ఇది మనకి సోనీ IMX906 సెన్సార్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెటర్ సెన్సార్. మనకి ఇలాంటి సెన్సార్ అనేది ఇంతవరకు ఏ ఫోన్లో చూడలేదన్నమాట. ఫస్ట్ టైం ఈ ఫోన్లో చూస్తున్నా కాబట్టి మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బెటర్ క్వాలిటీలో మనం చూడొచ్చు ఈ కెమెరా నుంచి. అలాగే మనకి రేర్ కెమెరా వాయిస్ కూడా సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా, అంటే మనకి ఫొటోస్ కూడా చాలా స్టేబుల్గా తీసేదని చెప్పవచ్చు. రేట్ టైం చేసుకొని మ్యాక్సిమం 4K 30 fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు విత్ డాల్బీ విజన్ అనమాట. మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వచ్చినట్టు మనకి ఇక్కడ 50 MP పెట్టారు. ఇది మనకి టెలిఫోటో కెమెరా అనమాట. టెలిఫోటో కెమెరాలో అప్ టు 2x నుంచి 4x వరకు అయితే మనకి ఇక్కడ ఆప్టికల్ జూమ్ ఇచ్చారనమాట. వన్‌ప్లస్ కెమెరా మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కెమెరా విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ 16 MP ఇచ్చారనమాట. 16 MB అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంటే చాలా డీసెంట్ ఫోటోస్ తీయగలదనమాట. మనకి ఫ్రంట్ కెమ్ యూజ్ చేసుకొని మ్యాక్సిమం 1080p 30 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కానీ మనకి డాల్బీ విజన్ అయితే సపోర్ట్ చేయదన్నమాట. ఓన్లీ బ్యాక్ కెమెరా మాటకి డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరాకి అయితే HDR సపోర్ట్ ఉందన్నమాట. అంటే మనం వీడియో తీసుకునేటప్పుడు HDR అయితే ఎనేబుల్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. మనకు బ్యాటరీ విషయానికి ఉంటుంది మనకి ఇక్కడ బ్యాటరీ విషయంలో కొంచెం ఎక్కువ అని చెప్పొచ్చు అనమాట. అంటే చాలా వరకు ఫోకస్ చేశారు. ఈ 6260 mAh బ్యాటరీ పెట్టారనమాట. చాలా లాంగెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి ఈజీగా 3 to 4 days దానికి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు అనమాట. చాలా బెటర్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. 80 watts అయితే ఫాస్ట్ సపోర్ట్ ఉంది అనమాట. 80 watts అంటే ఈజీగా 1 hour లోపలే ఫుల్ చార్జ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా మనకి మొబైల్ స్పెసిఫికేషన్స్ అన్ని కవర్ చేసిన తర్వాత నాకేమనిపించింది అంటే వన్‌ప్లస్ 13Tనే కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఆ మొబైల్ స్పెక్స్ ఇక్కడ కూడా చూడొచ్చు. కాకపోతే కొన్ని ఫీచర్స్ ఈ మొబైల్ చేంజ్ చేస్తారని చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకి ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ విషయానికి చూసినది మనకి ప్రైస్ ఇంకా రివీల్ కాలేదు కానీ బట్ వన్‌ప్లస్ సిరీస్ అనేవి కూడా ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు అనమాట. అంటే మనకి ఏ మొబైల్ చేసుకుని కూడా 20K లోపల అయితే ఉండదు. ఆల్మోస్ట్ 25K కానీ 30K అబోనే మనకి వన్‌ప్లస్ మొబైల్స్ అన్ని కూడా ప్రైజెస్ ఉంటాయని చెప్పొచ్చు. ఏదో ఆఫర్లు వస్తే మాత్రం తగ్గుతాయని చెప్పొచ్చు. మిగతా విషయంలో ప్రైజెస్ అనేవి బూస్ట్ లెవెల్ ఉంటాయన్నమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. గైస్ నా చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన వీడియోని ఎవరన్నా కొత్తగా వాచ్ చేస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.